అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుడు ఆయన్ని పిలిచాడు. 75 సంవత్సరాల వయసులో పిలిస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహామా నీకు నేను కుమారుని ఇస్తాను వాగ్దానం చేశాడు. అన్నట్టుగానే దేవుడు వాగ్దానం నెరవేర్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా సరే వాగ్దానం నెరవేర్చేవాడు. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా చేస్తే ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. వాగ్దానం చేయవాడు నమ్మదగినవాడు. మనం మాట ఇచ్చి వెనక్కి వేస్తాం, మరిచిపోతాం. దేవుడు అలాంటి వాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చాడు. ఇస్సాకు జన్మ దేవుని యొక్క వాగ్దానం నెరవేరేటట్టు చేసింది. రెండవది, ఇస్సాకు జన్మ ఏమిటంటే అబ్రహాము యొక్క ఓర్పుకు సాదృశ్యం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఇప్పుడు రాయబడిన మాట ఏమిటంటే అబ్రహాము ఇస్సాకుకు అన్నప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు ఓర్పు కలిగి ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఓర్పు అనేది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. అన్ని విషయాల్లో మనం ఓర్పు కలిగి ఉండాలి, తొందరపడకూడదు. అర్థమైందా? కాబట్టి రెండవది ఏమిటంటే పేషెన్స్. 4 P's గురించి చెప్తాను. మొట్టమొదటిగా ప్రామిస్, వాగ్దానం నెరవేర్చబడింది. రెండవది ఓర్పు. మరి అబ్రహాం ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ ఓర్పు అనేది క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. పరిచర్య కూడా మీకు ఓర్పు కలిగి ఉండాలి, తొందరపడద్దు. దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. ఓర్పు అనేది మనకు అవసరం. మన కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేకపోతే చాలా సమస్యలు, కష్టాలు, గొడవలు, కొట్లాటలు, గందరగోళాలు. ఓర్పు అనేది ఏం చేస్తుందంటే మరి ఓర్చుకుంటే నువ్వు సహిస్తే నీకు మేలు. అర్థమైంది? అది. ఇక మూడవది, ఇస్సాకు జన్మ ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క శక్తి వారి జీవితంలో పరిపూర్ణం చేయబడింది. పవర్, దేవుని యొక్క శక్తి. అబ్రహాము శారా పిల్లలు కనే పరిస్థితులు లేరు. వాళ్ళ ఆ వయసులో వారు మృతతుల్యమయ్యారు. శారాకు కూడా ఆ శక్తి లేదు. అలాంటి వారికి దేవుడు తన శక్తినిచ్చి వారు పిల్లలు కనేటట్టు చేశాడు. దేవుని యొక్క కృప. ఇక్కడ నా మాటలు రోమా 4వ అధ్యాయం, రోమా 4వ అధ్యాయం 18-19. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే వారు మృతతుల్యమయ్యారు. వారి శరీరాలు పిల్లలు కనడానికి సహకరించారు. 40 ఏళ్ళు దాటిన వారు ఈ రోజుల్లో పిల్లలు కనలేరు. ఒకవేళ పిల్లలు కన్నా పిల్లలు బలహీనంగా పుడతారు. యుక్త వయసులో పిల్లలు పుట్టిన వారు యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? బలవంతుని చేతిలోని. మీరు పెద్ద వయసులో 50 ఏళ్ళ తర్వాత పిల్లలు కన్నారనుకోండి, వాళ్ళు బలహీనం అయిపోతారు. కొంతకాలం తర్వాత పిల్లలు కనలేరు. కానీ అలాంటి సమయంలో కూడా మరి ఆమె వయసు 90 సంవత్సరాలు, ఆయన వయసు 100 సంవత్సరాలు, ఎవరైనా పిల్లలకి అంటారా? ఇది నీకు నవ్వుతారు కదా నన్ను అని ఆమె అంటున్నాను. కాబట్టి దేవుని యొక్క శక్తి వారి జీవితంలో పరిపూర్ణమవుతుంది. దేవుడు కొన్ని అసాధ్యమైనవి అనుకున్న కూడా మన జీవితంలో సాధ్యం చేస్తాడు. ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. అది మనం నమ్మాలి. 4వది ఏమిటంటే పర్పస్. దేవుడు ఒక ఉద్దేశం చొప్పున ఇస్సాకును అబ్రహాంకి ఇచ్చాడు. ఏమిటి దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా యూదా, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒకడైన యూదా ద్వారా దావీదు ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాలి, లోకమంతా దీవించబడాలి, అనేకులు పరలోకానికి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇస్సాకు జన్మలో ఈ 4 విషయాలు ఇమిడి ఉన్నాయి. 4 P's. ఒకటి ప్రామిస్, దేవుడు వాగ్దానం నెరవేర్చేవాడు. రెండవది
అదే వింటలేరా? రెండవది పేషెన్స్, అంటే ఓర్పుకు సహనానికి గుర్తు. మరి మూడవది ఏమిటంటే పవర్, దేవుని యొక్క శక్తి వారిని పరిపూర్ణమైంది. నాలుగవది పర్పస్, దేవుని యొక్క ఒక ఉద్దేశాన్ని బట్టి ఈ 4 కారణాలు బట్టి ఇస్సాకు జన్మించినాడు మనం చూడవచ్చు. సరే, ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఇస్సాకుకు ఇస్మాయిల్కు గల భేదాలు, ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఐజక్ అండ్ ఇస్మాయిల్, అది చూడాలి మనం. అది చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటి విషయం, ఒక 7 విషయాలు చెప్తాను, చాలా త్వరగానే ముగిస్తాను నేను. ఆ 7 విషయాలు మీరు టకటక మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చాలా వర్తమానాలు వింటున్నారు, చాలామంది రాసుకోవట్లేదు. మాకేమొద్దులే, రాసుకోకపోతే కనీసం యవనస్తులు, ఎదిగే పిల్లలు, భవిష్యత్తు ఉన్న పిల్లలు కూడా రాసుకోవట్లేదు. చాలా విచారం ఇవి. అట్లా ఉన్నారు మన పరిస్థితి. మనం స్కూల్లో సరిగా చదువుకోలేదు, అప్పుడు సరిగ్గా చదువుకోలేదు, రాసుకోలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఇట్లా ఉంది. అదేవిధంగా మనం ఆత్మీయంగా కూడా బలం పొందాలంటే ఏం చేయాలి? ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే చిన్నప్పటి నుంచే రాసుకోవాలి, రాసుకునే అలవాటు ఉండాలి. అర్థమైందండి? రాసుకోండి, నోట్ చేసుకోండి. భవిష్యత్తులో అవి మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కూడా రాసుకుంటాను, ఎందుకంటే నేను ఏవైతే చెప్పాలో అవి చెప్పలేను. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే చూడండి, 5వ విషయం, 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. కాబట్టి అబ్రహాము ఇస్సాకు జన్మించాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూడేది ఏమిటంటే ఇస్సాకు ఆయన పుట్టినాడు. ఇస్సాకు ఏ విధంగా ఆయన రాయబడిన గలతీ 4వ అధ్యాయం 28వ వచనం దొరికిందా? గలతీ 4వ అధ్యాయం 20వ వచనం. గలతీ 4వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 15:46. ఆదికాండం 21వ అధ్యాయం. అమ్మ చదవమ్మా. ఆత్మ సంబంధమైనది అమ్మా. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే మొదట ప్రకృతి సంబంధమైంది, తర్వాత ఆత్మ సంబంధమైంది. ముందు శరీర సంబంధమైంది, తర్వాత ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు చూడండి, శరీరం అనేది ముందు వస్తుంది, ఆత్మ అనేది తర్వాత వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చదువు 1 కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనం. దొరికిందా? నలభై 46 వచ్చి చదువుతాను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. ఒకటేమో శరీర సంబంధమైంది, మరొకటి ఆత్మ సంబంధమైంది. మనం గమనించుకోవాలి. కాబట్టి మనం శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైందా, దీన్ని బట్టి చూస్తే ఆదికాండం 21వ అధ్యాయంలో రాయబడిన మాట, ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మ దేని చెప్తుందంటే, దేవుడు ఎందుకో బైబిల్లో మీరు చూస్తే మొదటి సంతానాన్ని త్రోసివేశాడు. దేవుడు ఏం చేశాడు? మొదటి సంతానాన్ని త్రోసివేశాడు. దేవుడు కయీను త్రోసివేసి హేబేలును ఏర్పరచుకున్నాడు. అది మొదటి సంగతి. రెండవది, దేవుడు ఇస్మాయిల్ను త్రోసివేసి ఇంకా ఇస్సాకును ఏర్పరచుకున్నాడు కదా. అంత మాత్రమే కాదు, మరి ఆయన యాకోబును, ఏశావును త్రోసివేసి యాకోబును ఏర్పరచుకున్నాడు. తర్వాత యెషై కుమారులో 7గురిని ఆయన త్రోసివేసి కనిష్ఠుడైన దావీదును ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎఫ్రాయిం గురించి ఆయన చేయి మీద పెట్టాడు. మీకు గుర్తుకుందా వచనం? ఆయన ఆ విధంగా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. గలతీ 4:28. గలతీ 4వ అధ్యాయం. సహోదరులారా, దొరికిందమ్మా. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును పుట్టి కుమారులమైనాం. చూసారా? ఇస్సాకేమో వాగ్దానాన్ని బట్టి పుట్టాడు, అంటే ఇస్సాకు ఆత్మను బట్టి పుట్టాడు. మీరు గమనించారా? ఇస్సాకు ఆత్మను బట్టి పుట్టాడు, ఇతడేమో శరీరాన్ని బట్టి పుట్టాడు. ఆ మాటలు నేను చూస్తా 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు
ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టును ఇప్పుడును అలాగే జరుగును. కాబట్టి అప్పుడు శరీరమును పుట్టినవాడు ఆత్మను పుట్టిన వాడిని ఎలాగ హింస పుట్టును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట శరీరమును బట్టి పుట్టినవాడు అంత మాత్రమే, ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడు అలాగే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇసాకు ఆత్మకు సాదృశ్యం. ఐజాక్ రిప్రజెంట్ స్పిరిట్. ఇస్మాయిల్ దేనికి సాదృశ్యం? శరీరానికి. ఇస్మాయిల్ రిప్రజెంట్స్ ఫ్లెష్. ఈ ఆత్మ శరీరం చూడండి, దేవుని ఎలా తిరిగి జన్మించామంటే ఆత్మ వల్ల జన్మించాం. ఇసాకు ఆత్మ వల్ల జన్మించాడు. అర్థమైందా? దేవుని వాక్యంలో ఆ విధంగా ఉంది. కాబట్టి వ్రాయబడిన మాటల ప్రకారం ఏమిటంటే ఇందాక మనం చదివాం ఆదికాండం 21వ అధ్యాయం రాయబడింది. ఒక వ్యక్తి ఏమో ఆత్మను బట్టి జన్మించాడు, ఒక వ్యక్తి శరీరాన్ని బట్టి పుట్టాడు. మనము ఆత్మని బట్టి జన్మించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి శరీరాన్ని బట్టి పుడితే మనం నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే శరీరం కాదు ఆత్మ చేత మనం బ్రతికించాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది 21వ అధ్యాయం దొరికిందా బాబు? ఆదికాండం 21వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు ఒకరేమో ఆత్మ ద్వారా పుట్టాడు, మరొకడేమో శరీరాన్ని పెట్టాడు. కాబట్టి దీని అర్థం ఏమిటంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే మన శరీరాన్ని ఇంకా శరీరంలోనే ఉన్నామా? బైబిల్లో ఇట్లా ఉంది. ఒక ఆయన ఇట్లా అన్నాడు, ఒక్కసారి నువ్వు జన్మిస్తే 2 సార్లు మరణించాలి. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు మరణించాలి. అంటే భౌతికమైన మరణం పొందాలి, నిత్య మరణం పొందాలి. కానీ 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణించాలి, 2 సార్లు మరణించాలి, 2 సార్లు జన్మించాలి. అంటే భౌతికమైన జన్మ, తిరిగి జన్మ, అప్పుడు మనకు పరలోకం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం తిరిగి జన్మించామా? ఇస్సాకు వలె ఆత్మను బట్టి మనం జన్మించామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరం అనేది చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఇస్మాయిలు శరీరానికి గుర్తు. కాబట్టి మనం శరీరానికి సంబంధించిన వారం కాము. శరీరానికి మనం చనిపోయాం. అర్థమైందని ఆత్మను బట్టి వీఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. అదే ఇస్మాయిల్ అయితే బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్. కాబట్టి నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే నేను ఆత్మను బట్టి జన్మించిన వాడను. పరిశుద్ధాత్మ దేవుని వల్ల బైబిల్లో ఉంది క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే మరి వాక్యం వల్ల నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించడం జరిగింది. కాబట్టి వీరిద్దరి మధ్య పోలిక ఏమిటంటే ఇక్కడ ఇస్సాకు ఉన్నాడు, ఇక్కడ ఇస్మాయిల్ ఉన్నాడు. ఇస్సాకు ఏమో ఆత్మను బట్టి జన్మించాడు, ఇస్మాయిల్ శరీరాన్ని బట్టి జన్మించాడు. అర్థమైందండి? ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి జన్మించాడు, ఈయనకు ఏ వాగ్దానం లేదు. అదటి మొదటి పోలిక. నీవు నేను ఎలాగున్నాం? ఇంకా శరీరంలో ఉన్నామా? 2వ జన్మ లేదా? ఆత్మను బట్టి మనం జయించకపోతే నిత్య నరకానికి వెళ్తాం. బైబిల్ చెప్తుంది ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీవు కొత్తగా జన్మించకపోతే మీరు దేవుని రాజ్యమును చూడలేరు. కాబట్టి ఇస్సాకు కొత్తగా జన్మించాడు, ఆత్మను బట్టి జన్మించాడు, ఆయన పరలోకం వెళ్ళాడు. ఇస్మాయిల్ ఆత్మను బట్టి కాకుండా కేవలం శరీరాన్ని బట్టి జన్మించాడు కనుక నరకానికి వెళ్ళాడు. అర్థమైందండి? కాబట్టి నువ్వు ఎలాగున్నావు? వలలో చేయవేయక ముందు తిరిగి జన్మించావా? ఆత్మను బట్టి జన్మించామా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవది ఏమిటంటే ఇస్సాకు జన్మ ఆ తల్లికి నవ్వు కలుగజేసిందట. చూడండి ఆ మాటలు 6వ వచనం 21:6. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని అనెను. చూసారా ఏమొచ్చింది? ఇస్సాకు జన్మ ఇంట్లో ఏం తీసుకొచ్చింది? సంతోషం తీసుకుని వచ్చింది, ఆనందం తీసుకుని వచ్చింది. ఇస్మాయిల్ జన్మ, ఇస్మాయిల్ పుట్టగానే అసలు ఇంకా పుట్టకముందు ఇక గొడవలు మొదలయ్యాయి. ఎవరెవరికి? శారాకు, హాగర్కు. ఎప్పుడైతే ఆ హాగర్ గర్భం ధరించిందో వెంటనే ఇంట్లో ఫైటింగ్ మొదలైంది. ఇస్మాయిల్ జన్మ ఆ ఇంట్లో గొడవలకి, కొట్లాలకి కారణమైంది, దుఃఖానికి కారణమైంది, శ్రమలకు కారణమైంది. కానీ ఇస్సాకు జన్మ ఏం తెచ్చిందంటే సంతోషాన్ని, ఆనందాన్ని తెచ్చింది. చూసారా? నువ్వు తిరిగి జన్మిస్తే మరి ఆనందమే, సంతోషమే, పరలోకమే.
పరలోకమంతా సంతోషిస్తుంది. ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తేనట లూకాసు వార్త 15వ అధ్యాయంలో పరలోకంలో దూతలు సంతోషిస్తారు, యావత్ పరలోకం సంతోషిస్తుందని బైబిల్లో ఉంది. ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే ఇంట్లో సంతోషం, కుటుంబంలో ఉదాహరణకి బాగా చెడు తిరుగులు తిరిగి అడ్డగోలుగా బ్రతికి మరి కుటుంబాన్ని పాడు చేసి ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు అనుకోండి, అట్లాగా ఎవరైనా జీవించి నష్టం చేసి ఆస్తిని పాడు చేసి అవమానకరంగా కుటుంబానికి జీవించినప్పుడు మారు మనసు పొందితే ఆ తండ్రికి ఎంత సంతోషం, ఆ తల్లికి ఎంత సంతోషం, ఆ కుటుంబానికి ఎంత సంతోషం, సమాజానికి సంతోషం, సంఘానికి సంతోషం, అంతా సంతోషమే. ఇస్సాకు ద్వారా అందరికీ ఆనందమే, కుటుంబానికి ఆనందమే. కానీ ఇస్మాయిల్ వల్ల మరి అంతా దుఃఖమే. అర్థమైందండి? నీవు నేను ఎలా ఉన్నావు? సంఘానికి దుఃఖం కలిగించే వాళ్ళంగా ఉన్నావా? కుటుంబానికి బాధ కలిగించే వాళ్ళంగా ఉన్నావా? తల్లిదండ్రులను బాధ పెట్టే వాళ్ళంగా ఉన్నామా? ఎలాగున్నాము మనం? ఇస్సాకు జన్మ ఏం చేసిందంటే ఇస్సాకు వల్ల సంతోషం. అసలు ఐజక్ మీన్స్ లాట్ కదా. ఇస్సాక్ అంటేనే దాని అర్థమే నవ్వు. ఆయన నవ్వు కలగజేశాడు, మనం సంతోషం కలగజేయాలి. విశ్వాసులం, దేవుని పిల్లలం, మనం ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉండాలి. ఎక్కడుంటే మనం ఇతరులకు సంతోషాన్ని కలగజేయాలి. ఇతరులకు బాధ కలిగేటట్టుగా మనం ప్రవర్తించవద్దు. మనం ఎంత మాత్రము ఇప్పుడు చెప్పండి, మీరు మనం ఇస్సాకులమా ఇస్మాయిలమా? ముమ్మాటికి ఇస్సాకులమే. మనం ఇస్సాకులమైతే మనం ఏం చేస్తామంటే సంతోషాన్ని కలగజేస్తాం. మన ద్వారా కుటుంబానికి సంతోషం, మన ద్వారా సంఘానికి సంతోషం, మన ద్వారా సమాజానికి శ్రేయస్సు. ఇస్సాకు జన్మ ఏం చేసిందంటే గొప్ప ఆనందాన్ని కలగజేసింది. దేవుని బిడ్డమైన నువ్వు ఆలోచించు, ఎవరికి వారు పరీక్షించుకోండి. నా వల్ల సంఘం బాధపడుతుందా? నా వల్ల నా బిడ్డ, నా తల్లిదండ్రులు, నా కుటుంబం బాధపడుతుందా? ప్రభా నన్ను క్షమించు. ఇప్పుడు దాకా ఇస్మాయిల్ వల్లనే అందరినీ దుఃఖపెట్టాను, ఇక్కడ నుంచి ఇస్సాకు వల్లే నా జీవితం సంతోషభరితంగా నేను ఆనందిస్తాను, నా ద్వారా ఇతరులు కూడా ఆనందింపజేస్తాను అని తీర్మానం చేసుకోవాలి. మొదలు వచ్చే అది రెండవ విషయం. ఇక మూడవ పోలిక, మూడవ తారతమ్యం ఏమిటి అంటే ఇస్సాకు ఇస్మాయిల్కు చూడండి ఆ మాటలు. ఆ పిల్లవాడు 8వ వచనం చదువుతున్నాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసిన. చూసారా, ఇస్సాకు పెరిగాడు. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఏం చేయాలంటే అంచెలంచెలుగా పెరగాలి. పుట్టినోడు పుట్టినట్లే అట్లే ఉండకూడదు, కురూపిలాగా ఉండకూడదు. ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే తిరిగి జన్మించినోడు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి. బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మీరందరూ తల్లులు ఉన్నారు, ఇక్కడ తండ్రులు ఉన్నారు, మీరు పిల్లల్ని అన్నారు. ఇప్పుడు పిల్లలు మీరు పుట్టినప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టున్నారు? పెరిగారా లేదా? కొంతమంది చిన్నపిల్లలు, కొంతమంది యుక్త వయసుకు వచ్చారు. అంచెలంచెలుగా పెరగాలి. అలా విధంగా దేవునిలో జన్మించిన వాడు పెరగాలి. 130 చూడండి ఆ మాటలు. 131వ కీర్తనల గ్రంథం 131 వచనం చదవండి. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద. అంటే చనుపాలు విడిచిన ఆ యొక్క పిల్లవాడు, అంటే చనుపాలు విడిచాడంటే అర్థమైనది. చనుపాలు విడిచిన తర్వాత ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఇంకా పాలు తాగడు, వాడు అన్నం తినటం మొదలు పెడతాడు. గోరుముద్దలు తినిపిస్తారు, అన్నప్రాసం అంటారు కదా మీరు, అలా అక్కడి నుంచి అన్నం తినటం మొదలు పెడతాడు. ఆ తర్వాత బలమైన ఆహారం తినటం మొదలు పెడతాడు. కాబట్టి ఇస్సాకు పెరిగి పాలు విడిచి ఇస్సాకు ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. దీని అర్థం ఏమిటంటే ఆత్మీయంగా, అంటే ఇస్సాకు ఆత్మీయుడు కాబట్టి, ఇస్సాకు ఆత్మ గురించి మాట్లాడుతుంది కాబట్టి మనం కూడా పెరిగి పాలు విడిచి పెరిగి పెద్ద కావాలి. 20 ఏళ్ల క్రితం నేను రక్షింపబడి 20 ఏళ్ల క్రితం నేను ఎట్లున్నానో ఇప్పుడు అట్లే ఉంటే నేను పెరిగినట్ల. 20 ఏళ్ల క్రితమే బ్రతికే మనకు అదే ఉంది. వాక్యం నేర్చుకోలేదు, పాటలు నేర్చుకోలేదు, ఆరాధన నేర్చుకోలేదు, ఏమీ తెలియదు. 20 ఏళ్ళ నుంచి మందిరానికి వస్తున్నాం పోతున్నాం, ఏమీ లేదంటే మనం పెరగలేదు, వృద్ధిలోకి రాలేదు. మనం పెరగాలి. ఇస్సాకు ఏ విధంగా పాలు విడిచి పెరిగాడో ఒక విశ్వాసి అంచెలంచెలుగా పెరగాలి. ఎలా పెరగాలి? దేవుని వాక్యం అనే పాలు 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. మీరు రక్షణ విషయంలో మీరు క్రొత్తగా జన్మించిన
శిష్యులను పోలిన వారై ఆ రక్షణ విషయంలో ఎదుగునట్లు ఆ నిర్మలమైన వాక్యమును పాలను ఆశతో అపేక్షించుడి. పుట్టిన పిల్లోడు పెరగాలంటే వాడు పాలు తాగాలి, పాలు తాగకపోతే పెరగలేడు. అదేవిధంగా రక్షింపబడిన వ్యక్తి ఎదగాలి, రక్షణలో ఎదగాలంటే దేవుని వాక్యం అనే పాలు సేవించాలి, వాక్యం చదవాలి, బైబిల్ మీరు త్వరగా చదవాలి. ఏదో ఇప్పుడు అయిపోగానే చర్చ అయిపోగానే ఇంట్లో పెట్టి మళ్ళీ ఆదివారం వచ్చి బైబిల్ తీసుకోవడం అవటం మీరు పెరగరు. అర్థమైందండి? రక్షణ విషయంలో క్రమక్రమంగా ఎదగాలి. దేవుని వాక్యం మత్తయి 4:4 దేవుని వాక్యం పాల వంటిది, 1 పేతురు 2:3 దేవుని వాక్యం రొట్టె వంటిది, మత్తయి 4:4 రొట్టె భుజించినప్పుడు బలం వస్తుంది. యేసు ప్రభువు ఆకలిగా ఉన్నాడు, సైతాన్ వచ్చి చెప్పింది ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేసుకో అంటే రొట్టెలు ఏం చేస్తాయి? మనిషి కొంచెం తెప్పరిలో చేస్తాయి, బలం ఇస్తాయి. కాబట్టి దేవుని వాక్యం అనే రొట్టెను తింటే ఆత్మీయంగా బలపడతావు. అది రెండవది. మూడవది, దేవుని వాక్యం ఎలాంటిది అంటే తేనె వంటిది. 119వ కీర్తన 103వ వచనం ఏమైనా అంటే దేవుని వాక్యం తేనె, రుచిగా మధురంగా ఉంటుంది. మనకేమో చాలా బోర్డంగా కనబడుతుంది. దేవుని వాక్యం చదవాలంటే ఎంత కష్టమో. దేవుని వాక్యం చదవండి దయచేసి. దేవుని వాక్యం చదవలేని వాళ్ళు, ఇప్పటిదాకా చదవడం అలవాటు చేసుకోలేని వాళ్ళు ఇప్పుడైనా ప్రారంభించండి. దేవుడిలో దీవిస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించబడతాం. మీకు తెలుసా, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు చెట్టు వలె ఉండను. మరియు అతడు చేసినదంతయు. నీ జీవితంలో సక్సెస్ ఎలా వస్తుంది? ఎప్పుడు పచ్చగా ఎలా మనం ఉంటాం? ఎండిపోయిన జీవితాలు మనకు ఎందుకున్నాయి? వాక్యం చదవట్లేదు. వాక్యం మన జీవితంలో ప్రతిబింబించాలి. వాక్యం మన నోట ఉండాలి, వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యమే మనకు దగ్గర తిరగాలి. వాక్యం మన మెదడులోకి మాత్రమే కాదు, వాక్యం మన హృదయంలో ఉండాలి. అర్థమైందండి? వాక్యం పాల వంటిది, వాక్యం రొట్టె వంటిది. అది 1 పేతురు 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనంలో అది అన్నం వంటిది. దేవుని వాక్యం ఎలాంటిది? అన్నం వంటిది. అన్నం తిన్న వ్యక్తి బలంగా ఉంటాడు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం అక్కడ రాయబడిన మాట ఏమిటంటే బలమైన ఆహారం వంటిది, మీట్. కాబట్టి ఇస్సాకు ఎలా పెరిగాడంటే మరి ఆత్మీయంగా పెరిగాడు. గుడారం అనుభవం ఉంది. మీరు దేవుని మందిరానికి వస్తే, వాక్యం చదివితే, ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే మీరు ఎదుగుతారు. పరిశుద్ధంగా జీవిస్తే అంచెలంచె ఎదుగుతారు. ఇప్పుడు ఇస్మాయిల్ కూడా పెరిగాడు. ఇస్మాయిల్ ఎలా పెరిగాడు? అసలు ఇస్మాయిల్ వాడి పేరు ఏంటిది? అడవిగాడిద. ఏం స్వభావం అతనుకున్నది? బైబిల్లో ఉంది, నా మాటలు కాదు. అడవిగాడిద వంటి వాడు. ఇంకా అడవిగాడిద వంటి వానికి ఏం పెరుగుతుంది? అటగోలు పెరుగుడు. అది కాదు పెరగటం. అది అన్యాయంగా అక్రమంగా పెరగటం. గుడారం లేదు, మందిరం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇస్సాకు వలె పెరగాలి. అంచెలంచెలుగా వృద్ధిలోకి రావాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదగాలి. ఎలా? మళ్ళీ నేను చదువుతాను, మెల్లగా చదువుతాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాం. ఇది ఇస్సాకు పెరిగాడు. కాబట్టి మనం ఇస్సాకులం కాబట్టి మరి ఎప్పుడు పాలు తాగుతూనే ఉండేవాడు. ఎప్పుడు పాలు తాగుతూనే ఉంటే పుట్టినట్టే పాలు తాగుతూ ఉంటే అర్థం లేదు. కొంతకాలం పాలు తాగాలి, తర్వాత రొట్టె తినాలి, తర్వాత బలమైన ఆహారం తినాలి. మనం పెరగాలి. అంటే మెచ్యూరిటీ అంటారు దీన్ని, స్పిరిచువల్ మెచ్యూరిటీ. అర్థమైందండి? కాబట్టి ఇస్సాకు ఇస్మాయిల్కు తేడాలు మనం చూస్తున్నాం. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే ఆత్మీయంగా వృద్ధిలోకి వచ్చాడు. మీకు తెలుసా ఇస్సాకు ఏం చేసేవాడు? బైబిల్లో ఉంది. సాయంకాలం ఆయన పొలంలోకి వెళ్ళి ఏం చేసేవాడు? ధ్యానం చేసుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు. తండ్రి ద్వారా విన్న సంగతులు, అబ్రాహాము ద్వారా విన్న సంగతులు మననం చేసుకునేవాడు. అట్లాంటి వాళ్ళు ఆ వృద్ధిలోకి వస్తారు. పాడైపోయిన బావులను తిరిగి త్రవ్వాడు. అంటే సమకూర్చబడడం నేర్చుకున్నాడు. అసలు ఇస్సాకు జీవితంలో క్యారెక్టర్ చాలా గొప్పది. దాని గురించి మనం ఇప్పుడు చెప్పలేము. కాబట్టి ఇస్సాకు వలె మనం ఎదగాలి. ఇస్మాయిల్ కూడా పెరిగాడు, పెరగలేదని కాదు, కానీ ఆ పెరుగుడికి అర్థం లేదు. అది నిజమైన ఆత్మీయతకు
అది గుర్తు కాదు. అది ఎన్నోదో చెప్పుకున్నాం, అది మూడవది. నేను నోట్లు చేసుకున్నాను. ఒకటేమో ఇస్సాకు ఆత్మను బట్టి జన్మించాడు, ఇస్మాయిలు శరీరాన్ని బట్టి జన్మించాడు. రెండోది ఇస్సాకు సంతోషానికి కారకుడయ్యాడు, ఇస్మాయిలు దుఃఖానికి గొడవలకు కారకుడయ్యాడు. అలా మనం ఉండకూడదు. మూడవది ఇస్సాకు పెరిగాడు, ఇస్మాయిల్ పెరిగాడు, కానీ ఆ పెరుగుడికి అర్థం లేదు. అది మూడవది. నాలుగవది ఏమిటంటే 21వ అధ్యాయం 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనం చదువుతారమ్మా. ఇక్కడ రాచ 9వ వచనం చదువుతాను నేను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరుకైన కుమారుడు పరిహసించిన శారా చూచి, ఇప్పుడు ఇస్మాయిల్ ఏం చేశాడంటే ఈ ఇస్సాకును పరిహసించాడట. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత? ఇప్పుడు నేను వాక్యం చదివేటప్పటికి ఇస్సాకు వయసు ఎంత? పాలు మానిపినప్పుడు వయసు ఎంత ఉంటుంది పిల్లవాడికి? 3-4 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఆ టైంలో ఇస్మాయిల్ వయసు ఎంత? ఇస్మాయిల్ ఎప్పుడు పుట్టాడంటే అబ్రహాముకు 86 సంవత్సరాల వయసు ఉన్నప్పుడేమో ఇస్మాయిల్ పుట్టాడు. 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. అంటే ఇప్పుడు ఇస్సాకు 3 సంవత్సరాలు అయితే ఇస్మాయిల్కి వయసు ఎంత? 14 + 3 17 సంవత్సరాలు ఏమో. 17 సంవత్సరాల వయసు ఏమో ఎవరిది? ఇస్మాయిల్ది. ఇస్సాకుదేమో 3 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసుడు చిన్న పిల్లవాడు, బాలుడు, పసిబాలుడు అయిన ఇస్సాకును గెలితే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎంత బాధపడ్డాడు, ఎంత ఏడ్చాడు, పరిహసించాడు, అపహసించాడు, అవమానించాడు, శ్రమ పెట్టాడు, బాధ పెట్టాడు. బైబిల్లో ఇట్లా ఉంది, కానీ గలతీ పత్రికలో ఇంకా బాగా రాశారు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయం దొరికిందమ్మా. గలతీ 4వ అధ్యాయం 29వ వచనం, 28-29 చదువుతారా? సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులైనము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. చూసారా? ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టినో. చాలా స్మార్ట్గా రాశాడు మోషే ఏమని రాశాడు? చాలా స్మార్ట్గా రాశాడు. కానీ అలా కాదు, హింస పెట్టినవాడు కాదు. ఇస్సాకు హింస పెట్టలే. ఏం చేశాడంటే బాధ పెట్టాడు, పరిహసించాడు, అవమానించాడు, గిచ్చాడు, గిల్లాడు, అవమానించాడు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? కాబట్టి రాయబడింది ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. కాబట్టి మనం ఏమిటంటే మనం హింస పెట్టకూడదు, శ్రమలు మనం కలగజేయకూడదు, ఇతరులకు నష్టం చేయకూడదు. ఇప్పుడు ఈ విశ్వాసులైన వారు అవిశ్వాసులైన వారు విశ్వాసుల్ని బాధ పెడతారు. మీకు అర్థమైందా? ఇతనేమో అవిశ్వాసి. ఎవరైనా ఇస్మాయిల్. ఇస్సాకేమో విశ్వాసి. ఇప్పుడు కూడా జరుగుతుంది. అవిశ్వాసులు విశ్వాసుల్ని బాధ పెడుతూనే ఉంటారు, హింసిస్తూనే ఉంటారు. సంఘంలో అవిశ్వాసుల ద్వారా విశ్వాసులు బాధ పెడుతూనే ఉంటారు. మీకు అర్థమైందా? కాబట్టి హింస పెట్టాడు. అర్థమైందండి? కాబట్టి ఇది ఎన్నో మాట చెప్పుకున్నాం మనం. 4వది అండి, హింస పొందాడు. ఎంత బాధ పెట్టాడో ఆ పిల్లవాడు ఇస్సాకు చిన్నవాడు, ఎంత ఏడ్చాడో. కాబట్టి శ్రమలు మనం బాధ పెట్టకూడదు, బాధింపకూడదు, ఇతరులు మనం బాధ పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ హింస పెట్టాడు. ఎలాగున్నాం మనం? హింస పెట్టే వారంగా ఉన్నామా? మనం బాధ పెట్టే వారంగా ఉన్నామా? విశ్వాసం వల్లే మనం ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాల్సిన, బలలో పాలు పొందకముందు మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇస్సాకు ఎలాంటి వాడంటే శ్రమ పొందాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ఎంత బాధపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలమే మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత మాత్రమే కాదు, 4వ దొరికిందా మీకు? 5వ వచనం దొరికిందమ్మా. 21వ అధ్యాయం 10వ వచనం. 21వ అధ్యాయం 10వ వచనం దొరికిందమ్మా.
21వ అధ్యాయం 10వ వచనం చదువుతామా నేను. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో. అండ్ ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు, ఇస్మాయిల్ ఉన్నారు. ఇస్సాకు ఇస్మాయిల్ ఇద్దరిలో ఎవరు ధనవంతులు? ఇస్సాకు ధనవంతుడు. ఎందుకంటే వారసు, నిజమైన వారసుడు ఎవరు? ఇప్పుడు నా తండ్రికి నేను వారసుని అయితే నా తండ్రికి ఉన్నదంతా నాకే. చెప్తుంది, ఈ దాసి దీని కుమారుడు నాకు వారసుడు కాడు. ఇస్సాకే నిజమైన వారసుడు. మనం దేవునికి వారసులం అయితే దేవునికి ఉన్నదంతా మనదే. అంటే ఇప్పుడు ఇస్సాకేమో ధనవంతుడు, ఇస్మాయిల్ పేదవాడు. నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చితే నీ అందు ధనవంతుడు భాగ్యవంతుడు మరొకడు లేడు. యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు భాగ్యవంతుడు, యేసుక్రీస్తుని నమ్మనివాడు దరిద్రుడు అని వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు 25వ అధ్యాయం 5వ వచనం. 25వ అధ్యాయం 5వ వచనం దొరికిందా? ఆదికాండం 25:5. అబ్రహాము తనకు కలిగినది యావత్తు, అంటే అబ్రహాముకున్నదంతా ఇప్పుడు ఎవరిది? ఇప్పుడు ఇస్సాకుదే. అంటే అబ్రహాము ఇస్సాకును ధనవంతుడిగా చేశాడు. కాబట్టి మనమందరం కూడా ఇస్సాకులమైతే మనం ధనవంతులం. అర్థమైందా? కలిగిన మాట. ఐజాక్ బోర్న్ రిచ్ పర్సన్, కానీ పుట్టుకతోడే అతను ఎంతో ధనవంతుడైన సంగతి మనం జ్ఞాపకం. యేసుక్రీస్తునందు సకల ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. మనం ధనవంతులం. మనం పేదవాళ్ళం అనుకోవద్దు. అయ్యో నేను పేదవాడిని, కాదు. నువ్వు పేదవాడివి కాదు. నువ్వు భౌతికంగా పేదవాడు కావచ్చు, ఆత్మీయంగా ధనవంతుడు. నువ్వు యేసుక్రీస్తు సొంత రక్షణకు అంగీకరిస్తే నీ అంత ధనవంతుడు ఈ లోకంలో లేడు. ఒకవేళ యేసుక్రీస్తు నువ్వు కాదనుకుంటే ఆ దౌర్భాగ్యం. అర్థమైందండి? కాబట్టి ఇస్సాకేమో ధనవంతుడు. రోమా 8:17 చదువుతారమ్మా. రోమా 8:17. మనం ఎంత ధనవంతులమో అక్కడ రాయబడ్డది. చదవండి అన్నమాట. రోమా 8:17 చదవాలి. చాలా స్లోగా ఉన్నారు మీరు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన శ్రమపడేలా. కాబట్టి మనం రాయబడిన మాట ఏంటంటే మనం ఆయన వారసులం. మనం పిల్లలమైతే ఆయన వారసులం, క్రీస్తుతోడే వారసులం. దేవునికి ఏదైతుందో అన్నీ మనకే. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం పరలోకంలో మనకుంది. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మనం ఇస్సాకు ఇస్మాయిల్కు పోల్చుకుంటున్నాం. ఇస్సాకేమో ధనవంతుడు, ఇస్మాయిల్ ఏమో దరిద్రుడు. ఇస్మాయిల్కి ఏమీ లేనివాడు, అన్నీ పోగొట్టుకున్న వ్యక్తి. అంత మాత్రమే. 6వ మాట రాయబడిన మాట 4వ అధ్యాయం 22వ వచనం. గలతీ 4:22. గలతీ 4వ అధ్యాయం 22వ వచనం దొరికిందమ్మా. 4:22. గలతీ 4:20 కలిగను రాయబడి ఉన్నది. సరే, ఒకడేమో దాసు వల్ల పుట్టాడు, ఒకడేమో స్వతంత్రులలో పుట్టాడు. అంటే ఇప్పుడు ఇస్సాకు ఎవరు? దాసుడా స్వతంత్రుడా? స్వతంత్రుడు. ఇస్మాయిల్, ఇప్పుడు ఇస్మాయిల్ తల్లి హాగరు దాసి అయితే దాసుడు పుట్టినడు ఎవరైతారు? దాసుడే. కాబట్టి అతని సర్వెంట్, అతను దాసుడు, అతను. ఇతనేమో స్వతంత్రుడు. కాబట్టి మనం ఇప్పుడు స్వతంత్రులం. ఇంతకుముందు మనం దాసులమే. ఆత్మీయంగా చెప్తున్నా, మనం పాపమునకు దాసులం, లోకమునకు దాసులం, శరీరానికి దాసులం, ధర్మశాస్త్రానికి దాసులం, దుష్టలోకానికి దాసులం. ఇవన్నీ మనం దాసత్వమే. మన బ్రతికంతా ఒకప్పుడు మనం దాసత్వంలో జీవించాం. ఇప్పుడైతే మనం స్వతంత్రులం. అర్థమైందండి? మనం స్వతంత్రులం. నేను స్వతంత్రులను. అర్థమైందండి? కాబట్టి స్వతంత్రులం. ఒక రక్షణ పొందిన వ్యక్తి, ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి, అతను స్వతంత్రుడు. ఏ కట్టుబాట్లు అతని మీద లేవు, ఏ బాండేజ్ అతని మీద లేదు. అర్థమైందా? కాబట్టి మరి ఇస్సాకేమో గలతీ 5:1 మీరు చూసారా? గలతీ 5:1. చూసారా? గలతీ 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ 5వ అధ్యాయం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చారని బైబిల్ చెప్తుంది. ఏ స్వాతంత్రం? ఇది రాజకీయ స్వాతంత్రం కాదు, ఇది మత స్వాతంత్ర్యం కాదు,
లేదా ఇంకొక స్వాతంత్ర్యం కాదు. మనకు రాజ్యాంగం చాలా హక్కులు ఇచ్చింది. మత స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్ర్యం, ఇంకా రకరకాల స్వాతంత్రాలు, అన్ని రకాల స్వేచ్ఛలు మనకున్నాయి. కానీ ఆత్మీయమైన స్వాతంత్ర్యం ఇక్కడ రాయబడిన మాట, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. మునుపు దాసులమే, ఇప్పుడు స్వతంత్రులము. ఇది 6వ విషయం. అర్థమైందండి. ఇక చివరిది 7వది, మీరు చాలా విసిగిపోతున్నట్టు నేను వాక్యం చెప్తే, చివరిది 7వది ఏమిటంటే చూడండి ఆ మాటలు. మరి 21వ అధ్యాయం 10వ వచనం. దీ దాసిని దీని కుమారుని, అది చాలు. ఈ దాసిని దీని కుమారుని, కుమారుడు అంటే ఎవరు? కుమారుడు దేనికి సాదృశ్యం? ఇస్మాయిల్ దేనికి సాదృశ్యం చెప్పండి? ఇస్మాయిల్ దేనికి సాదృశ్యం? శరీరానికి సాదృశ్యం. ఇస్సాకు దేనికి సాదృశ్యం? ఆత్మకు సాదృశ్యం. ఇప్పుడు మనం దేన్ని వెళ్ళగొట్టాలి? మనం శరీరాన్ని వెళ్ళగొట్టబడాలి. మన జీవితంలో శరీరం ఉన్నంత కాలం, శరీర స్వభావం ఉన్నంత కాలం అది మనకు నష్టమే. సాధ్యమైనంత వరకు ఆ శరీరాన్ని పీకి బయటికి పడవేయాలి. స్వభావాన్ని, శరీరాన్ని పారద్రోలాలి, శరీరాన్ని చంపివేయాలి. లేకుంటే దాన్ని రాయబడింది. చూడండి, ఎంతకాలం అయితే ఇస్మాయిల్ ఆ ఇంట్లో ఉన్నాడో కలహమే, గొడవలే, శరీరం ఉన్నంత కాలం. కాబట్టి రాయబడిన మాట ఏమిటంటే, రాయబడిన మాట ఎంత చక్కని మాట రాయబడింది. ఆదికాండం 21వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఏమిటంటే, రాయబడిన మాటలు అతను వెళ్ళగొట్టబడాలి. ఎంత బాధపడ్డాడో. ఎవరు బాధపడ్డారు? దావీదు ఎంత బాధపడ్డాడు. ఎవరైనా అబ్రహాము ఎంత బాధపడ్డాడు. అబ్రహాం, అయ్యో నా కుమారుణ్ణి నేను వెళ్ళగొట్టాలనా, నా కుమారుని నేను వెళ్ళగొట్టాలా, ఎంత బాధపడ్డాడో. తప్పదు. కష్టమైన బాధ అయినా సరే ఈ శరీరాన్ని మనలోంచి బయటికి పంపించాలి. శరీర స్వభావం అనేది బయటికి వెళ్ళిపోవాలి. అంతకంతకు రోజు రోజుకు మన ఆత్మ స్వభావం పెరగాలి. ఇంతకు మనం కొత్తలో ఒక వాక్యం చదివాం. ఒకడేమో ప్రకృతి సంబంధమైంది, రెండవది శరీర సంబంధమైంది. ఈ శరీర సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది వెళ్ళిపోవాలి, ఆత్మ సంబంధమైనది ఉండాలి. నీ జీవితంలో శరీరం అనేది కొద్దిగా కనబడ్డా అది నీకు నష్టాన్ని చేస్తుంది. శరీర స్వభావం, శరీర లక్షణాలు మనలో ఉంటే అవి హింసగా కారణాలు, గొడవ కారణాలు. కాబట్టి బైబిల్లో ఉంది గలతీ రాసిన పత్రిక, ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మను ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కాబట్టి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఒకడేమో ఆత్మఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, అది ఆత్మఫలాలు. మరి శరీర క్రియలు ఎలా ఉంటాయి? శరీర క్రియల గురించి రాయబడ్డాయి గలతీ రాసిన పత్రిక. కాబట్టి క్షమాపణ పొందుతాం. ఇప్పుడు 7 విషయాలు నేను మీకు చెప్పాను, 1 కాదు 2 కాదు. ఇంతసేపు ఓపిక తెచ్చుకున్నా, మీరు కూడా చాలా ఓపికతో కూర్చున్నారు. మొట్టమొదటిగా ఏమిటంటే, నేను ఒకసారి చదివి నేను ముగిస్తాను. కాబట్టి మొట్టమొదటిగా ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు ఆత్మను బట్టి జన్మించాడు. మనం ఆత్మను బట్టి జన్మించామా, ఇంకా శరీరంలోనే ఉన్నామా? కాబట్టి మొట్టమొదటి సంగతి. రెండవది ఏమిటంటే, మరి ఇస్సాకు జన్మ సంతోషాన్ని ఇచ్చింది. ఇస్సాకు జన్మ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. ఇస్మాయిల్కు దుఃఖము కలిగజేశాడు. అది రెండవ సంగతి. మూడవది ఏమిటంటే, ఇస్సాకు పెరిగాడు, అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదిగాడు. అర్థమైందా? కాబట్టి అంతమంది మూడవ సంగతి. నాలుగవది ఏమిటంటే, 21వ అధ్యాయం 9వ వచనం కూడా నేను మీకు చెప్పాను. 21:9 అపహాసించాడు. అపహాసం మనం కూడా అలా ఉండకూడదు. ఉపహాసం అంత మాత్రమే. ఐజాక్ ఎక్స్పీరియన్స్డ్. మరి ఈ యొక్క ఏం చేసిందంటే, ఆమె దొరికిందా బాబు ఆ మాట? 21వ అధ్యాయం 9వ వచనం. అమ్మ, అంతకన్నా ముందు ఇంకొకటి ఉంది. ఏమిటంటే, అతను బాధ పెట్టాడు. ఎక్కడ బాధ పెట్టాడు? ఎక్కడుంది ఆ వచనం? 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరునకైన కుమారుడు పరిహాసించుట సారా చూచి. విశ్వాసులు ఎప్పుడు కూడా అవిశ్వాసులు బాధపడుతూనే ఉంటారు. ఇస్మాయిల్, ఇస్సాకు ఎంత బాధపడ్డాడు, హింస పెట్టాడని బైబిల్లో ఉంది. అర్థమైందా? కాబట్టి విషయాలన్నీ మీరు గమనించాలి. అంత మాత్రమే కాదు, రాయబడిన మాట, ఇస్సాకు ఎలాంటి వాడు అంటే, మరి సంపద కలిగినవాడు, ఆశీర్వాదం పొందినవాడు, పుట్టుకతోనే ధనవంతుడు, అంత మాత్రమే స్వతంత్రం కలిగినవాడు. ఈ 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో చేయవేయకముందు మనం పశ్చాత్తాపడదాం.
ఆ విధంగా ప్రభా నేను ఈ విధంగా ఇస్మాయిల్ వలె జీవించాను, నా పాపాలు క్షమించు ప్రభా. ఇసాకు వలె నేను తిరిగి ఆత్మను బట్టి జన్మించలేదు ప్రభా. ఇసాకు వలె ప్రభా నేను బాధపెట్టే వ్యక్తిగా ఉన్నాను. ఇసాకు వలె నేను పెరగలేదు, ఆత్మీయంగా వర్ధిల్లలేదు. ఇసాకు వలె ప్రభా నేను దాసులను, ఇట్లా చెప్పిన విషయాలన్నీ కూడా నా శరీరంలో ఉన్న స్వభావాన్ని పారద్రోలుమని చెప్పాలి. ఆ విధంగా దేవుడు మళ్ళీ మనం పరీక్షించుకొని ఇసాకు వలె మనలో యోగ్యంగా పాల్గొందాం. దేవుడి వాక్యం దీవించుకున్నాక.